వాక్యంలోనికి వెళ్దాం. అందరూ తలలో ఉంచుదాం. సర్వోన్నతుడైన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయం ముందు మీ బిడ్డలుగా మేమందరము తండ్రి మీ సన్నిధిలో కూడుకోవడానికి కృప చూపినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము దేవా. తండ్రి, ఇది మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన సమయమని జాగ్రత్త కలిగి మా హృదయాలని తలపోసుకొనిచ్చు ప్రభా. మీ వాక్యపు లోతుల్లో తేలియాడుటకు సహాయాన్ని అనుగ్రహించండి. ప్రతి వారము మాతో మాట్లాడుతున్నారు. ఈ వారం కూడా తండ్రి మా హృదయాలతో, మా యవన బ్రతుకులతో, మా కుటుంబాలతో మీరు మాట్లాడుతూ మమ్మల్ని హెచ్చరిస్తారని ఆశపడుచు జరుగుతున్న ఈ ఆరాధన అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవా. మీరే మీ నామానికి మహిమకరంగా జరిగించుకుని మహిమ పొందుకుంటారని ఆశపడుచు క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం సౌండ్ పెడతామండి. ఇది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మొదటి వచనం నుంచి ఒకసారి చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఈ మాటలు మనకు తెలుసు, చాలాసార్లు చదువుకున్నాం. నిజానికి ఈరోజు వేరే ఒక భక్తుని కోసం మాట్లాడదాం అనుకున్నా కానీ జస్ట్ ఇప్పటికిప్పుడే ఆలోచనలు మారాయి. కారులోంచి ఇలా వచ్చేలోపే ఏముంటుందిలే ఆయన జీవితం అని అనుకున్నా, ఆయన కోసం చరిత్రలో చూస్తుంటే ఒంటరిగా కూర్చుంటే ఖచ్చితంగా ఏడాల్సిన జీవితాలు అవి. అందుకే ఆయన కోసం ఇప్పుడు కాదు కానీ సెమినార్లో చెప్పాలని దాన్ని స్కిప్ చేసుకుని వచ్చా. ఇది ఆల్రెడీ మీకు చెప్పింది కాదు కానీ ఇదే విషయాల్ని నేను రాజమండ్రిలో మాట్లాడాను. ఇక్కడ ఉన్నప్పుడే గుర్తుపెట్టుకోవడం కష్టమని లాస్ట్ వీక్ అన్నయ్య చెప్పాడు కాబట్టి ధైర్యంగా మాటలు చెప్తున్నాను. డైరెక్ట్ మాట్లాడితేనే మనకు గుర్తుండదు. ఎక్కడో రాజమండ్రిలో చెప్తే మీరు వింటారా? వినలేదనే ధైర్యంతోనే అక్కడ చెప్పిన మాటలే మీకు చెబుతున్నాను. జాగ్రత్తగా వినండి. సెమినార్లో ఆయన కోసం మాట్లాడుకుందాం. నిజానికి అంత డీప్గా ఆయన కోసం ఉంటుందని ఆ భక్తుడి పేరు కూడా మీకు చెప్పను నేను, అప్పుడే విందరు. కానీ ఆయన కొరకు రాయబడిన వచనాలు ఏముండో కానీ చరిత్ర ఆయన కోసం చెబుతుంటే, మన భారతదేశంలో మొట్టమొదటిగా పునాదులు వేయడానికి ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. ఆయన తోమా కాదు, మరొక ఆయన ఉన్నాడు. ఆయన కోసం మాట్లాడుకుందాం. సరే, ఇప్పుడు మాత్రం ఈ 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఒకసారి నేను చదువుతాను చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ ఒక మాట ఉంది, అది మనల్ని ఆకర్షించదు కానీ ఆ ఒక్క పదము ఈరోజు మనందరినీ రోమాపత్రిక వైపు అలా తిప్పుతూ ఉంటుంది. ఆ పదం ఏంటి? ఎవరైనా గెస్ చేసి చెప్పండి. సేవ. ఇంకా 99% కాదు 100% నేను చెప్తున్నాను, ఎవరు గెస్ చేయలేరు. వాత్సల్యమును బట్టి. ఇంకా అందులో ఉన్న పదాలన్నీ చెప్పాను, లేకపోతే చెప్పండి పర్వాలేదు. పరిశుద్ధమును, సజీవ యాగముగా శరీరాన్ని దేవునికి సమర్పించుకొనుడి. ఇంకా అంతేనా? అందుకే నేను అంటున్నా, నాకు ధైర్యం మనం చెప్పమని, అదే మీరు చెప్పరని. ఆ మాట యుక్తమైనది. ఇంకా ఇంకా చెబుతారా? స్టార్ట్ చేద్దామా? లోక మర్యాద. ఇంకా నేను ముందే చెప్పాను, ఆ పదం అసలు రమ్యంగా అనిపించదు, దాని మీదకి మన దృష్టి వెళ్ళదు.
2 వచనాల్లోనే ఉంది ఆ మాట మీదకి మన దృష్టి వెళ్ళదు. లోకము ఇంకా వెళ్ళదు. ఇంకో గంట టైం ఇచ్చినా మీకు వెళ్ళదు ఆ మాట మీదకి. ఇంక నేను మీకు టైం ఇవ్వను, అన్నయ్య కూడా దగ్గరకు వచ్చాడు కాబట్టి. ఆ మాట ఏదో కాదు, ఆ 12వ అధ్యాయం మొట్టమొదటి మాట ఏ మాట వచ్చిందా? కాబట్టి. కాబట్టి అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? కాబట్టి, గనుక అనే ఈ పదాలను ఎప్పుడు ఉపయోగిస్తారు? కాబట్టి అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? మనకు తెలుసు, ఇలా జరిగింది కాబట్టి మీరు ఇలా చేయండి. అన్నయ్య ఇంకా రావడం లేట్ అవుతుంది కాబట్టి నువ్వు ఇంకా అరగంట ఎక్కువ చెప్పు. ఎప్పుడు ఉపయోగిస్తాం? కాబట్టి అని ఈ పదాన్ని ముందేదో జరిగింది, దాని పర్యవసానంగా ఏదో జరిగించాలని చెప్పే సందర్భంలో కాబట్టి అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఊరకే కాబట్టి అనే పదాన్ని ఉపయోగించం, ఊరకే గనుక అనే పదాలను ఉపయోగించం. నిజానికి ఈ కాబట్టి అనే పదం ఈ 12వ అధ్యాయం మొదటి వచనంలో లేకపోతే ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ఏ మాటలు లేవు. చాలా లోతైన మాటలు ఉన్నాయి అందులో. కాబట్టి అని పౌలు గారు చెబుతున్నారు అంటే ఆయన ఏదో చెప్పాడు ఇంతకు ముందు, ఇప్పుడు ఇంకేదో చెప్పబోతున్నాడు. రెండిటికి ముడిపెట్టి మధ్యలో బంధం కలిపేదే కాబట్టి అనే పదం. ఇంకా కాబట్టి అనేది ఎప్పుడు వాడతాం? పలానా ఆయన అలా చేశాడు, అలా అన్నాడు కాబట్టి ఈరోజు నేను ఇలా అనాల్సి వచ్చింది. అవునా? వాడు అలా చేశాడు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఈ పదాలన్నీ మనకు తెలిసినప్పుడు మధ్యలో 2 సందర్భాలని ముడిపెట్టే పదం కాబట్టి అయితే, ఇప్పుడు ఈ 12వ అధ్యాయానికి మిగిలిన అధ్యాయాలను ఏదో ముడిపెడుతున్నారు పౌలు గారు. అర్థమవుతుంది అనుకుంటా. అందుకే నేను ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తుంటాను, ఒక్క వచనము, ఒక్క అధ్యాయము, ఒక్క మాట మనకు అర్థం కావాలి అని అంటే బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో మనకు తెలియాలి. సందర్భంలో మనం లేకుండా మన ఊహలను బట్టి ఆలోచించామనుకోండి, రాంగ్ డాక్టర్స్ తెర మీదకి వస్తాయి. సందర్భంలో నుండి ఒక మాటను బయటికి తీసుకొచ్చామనుకోండి, తప్పుడు సిద్ధాంతాలకి పుట్టినీళ్ళు అయిపోద్ది మన సంఘం. అందుకే మనం ఎప్పుడు ఏది ఆలోచించినా, ఏ మాట మాట్లాడుతున్నా, ఏ విషయాన్ని సంభాషించినా ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఆ సందర్భం ఏంటన్నది మన మనసులో ఉంచుకోవాలి. ఎగ్జాంపుల్ మీకు ముందు చెప్తున్నా. ఒక పుస్తకం మనకు అర్థం కావాలనుకోండి, బైబిల్ని పక్కన పెడితే, మనం చదువుతున్న పుస్తకాలైనా మనకు అర్థం కావాలని అంటే ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఆధర్ ఎవరైతే ఉన్నారో ఆ రచించిన కర్త, ఆయన ఉద్దేశాలు ఏంటో మనకు తెలియాలి ముందు. నెక్స్ట్ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏ సందర్భంలో ఈ పదాలను ఉపయోగించాడో మనకు తెలిసినప్పుడే ఆ పుస్తకం యొక్క లోతు ఏంటో మనకు అర్థమవుద్ది. ఇంకా మన లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలని అంటే, బయట ఒక డిస్కషన్, ఒక గొడవ జరుగుతుంది అనుకోండి, ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాట జరుగుతున్నప్పుడు ఈడు మా బామ్మర్దే అని ఎగేసుకుని వెళ్ళిపోతే ఏమవుద్ది? నీకు సందర్భం తెలియదు, గొడవకు మూల కారణం తెలియదు. ఈడు మావోడే అని ఎగేసుకుని వెళ్ళిపోతే ఏమవుద్ది? ఏమవడం ఏంటి? రెండు ఏకమైపోతాయి. ముక్కు మూతి ఏకమైపోతే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ వేడి నీళ్ళు కాపురం తప్ప ఇంకెందుకు పని చేయడు. అంతేనా? ఇప్పుడు ఆ ఇరువురు వ్యక్తుల మధ్య గొడవ అవుతున్నప్పుడు ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నీకు తెలియాలంటే ముందు ఏం తెలియాలి? అసలు గొడవకి మూల కారణం ఏంటో తెలియాలి. ఎందుకు వీరు ఇరువురు మధ్య డిస్కషన్ వచ్చిందో తెలియాలి. నిజమైన న్యాయకర్త, నిజమైన జడ్జి ఏం చేస్తాడంటే, తీర్పు తీర్చే న్యాయాధిపతి ఇరువైపులా వాదనను వింటాడు. అసలు ఏం జరిగింది, ఎందుకు వచ్చింది గొడవ, ఏ విషయాన్ని బట్టి వీరు కొట్లాట వరకు వెళ్ళారు, ఈ విషయాలను డిస్కషన్ చేయకుండా, ఈ విషయాల కోసం కనీసపు పరిజ్ఞానం లేకుండా తీర్పిచ్చారనుకోండి, పబ్లిక్ ఊరుకుంటుందా? మన ఊర్లో తీసుకెళ్ళి ఈడు మావోడే ఏం చేసినా పర్వాలేదని అంటే పబ్లిక్ ఊరుకుంటారా? అటువైపు న్యాయం చెప్తే ఊరుకోరు. ఇది మీకు అర్థమైంది అనుకోండి. ఇప్పుడు బయట జరుగుతున్న న్యాయాల విషయంలోనే ఇంత జాగ్రత్త వహిస్తే, ఇది బైబిల్లో పౌలు గారు, పైగా ఆయన చిన్నోడు కాదు, ఆయన తత్వజ్ఞాని, ఆయన ఒక మంచి థియాలజియన్, ఆయన ఒక తార్కికంలో లేదా ఒక డిబేట్లో ఒక మంచి ప్రముఖమైన స్థానం కలిగిన వ్యక్తి, జ్ఞానవంతుడు.
ఫిలాసఫర్ ఈయనకి సెట్ అవుతుందండి. ఈయన ఒక జ్ఞానవంతుడు. అయితే ఫిలాసఫర్ అంటే జ్ఞానవంత ఓకే. ఈయన ఒక ఫిలాసఫర్, కాకపోతే అది బయట ఉన్న ఫిలాసఫీ చెప్పే ఫిలాసఫర్ లాంటి వాడు కాదు ఈయన. అయితే ఇలాంటి వ్యక్తి ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడు అంటే దాని మీదకి మన దృష్టి వెళ్ళనంత మాత్రాన అది అవసరం లేదని కాదు. అదే పౌలు గారు 11 అధ్యాయాలని ముడిపెడితే చెప్తున్న సందర్భం ఇది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, కాబట్టి సహోదరులారా మీరు ఇలా ఉండండి అని చెబుతున్నాడు అంటే ముందు 11 అధ్యాయాల్లో ఏదో జరిగింది. ఏం జరిగిందో మనకు తెలియలేదు అనుకోండి, 12 అధ్యాయాన్ని చదువుకుంటాం, బుక్స్ మీద రాసుకుంటాం, భలే చెప్పాడని వెళ్ళిపోతాం. అలా కాదు. మన వాక్యం నేర్చుకుంటున్నప్పుడు, వింటున్నప్పుడు ముందేం జరిగింది, ఎందుకు ఈ పదాన్ని ఇక్కడ ఉపయోగించారు అది తెలిస్తే ఈ 2 వచనాల యొక్క డెప్త్ ఏంటో మనకు అర్థమవుద్ది. వినగలరు కదా? వినాలి, తప్పదిక వచ్చేదాకా వినాలి. సరే, కాబట్టి సహోదరులారా అంటున్నాడంటే ముందేం చెప్పాడు పౌలు గారు? ఏం చెప్పాడంటే రోమా పత్రిక అంతా నేను వివరించను. ఎందుకనంటే ఒక భక్తుడు, మార్టిన్ లూథరన్ గారు అనుకుంటా, ఒక భక్తుడు ఇలా అంటాడు, విశ్వాసం అనే రాజ్యానికి ఒక రాజధాని లాంటిది ఈ రోమా పత్రిక. విశ్వాసపు రాజధాని ఈ రోమా పత్రిక. దీన్ని అర్థం చేసుకోవడానికి దివారాత్రులు దాని దగ్గర కూర్చున్న దేవుని సహాయం లేకుండా ఒక్క వచనాన్ని కూడా మనం అర్థం చేసుకోలేమంటాడు. ఆయన పేరు నాకు గుర్తులేదు. నిజమే, మన విశ్వాసాన్ని దేవుని యొక్క కనుదృష్టిలో మరింత గొప్పగా కనుపరిచే క్రియలు జరిగించింది ఏదైనా ఉందంటే ఆ డాక్టర్కి సంబంధించిన లోతునంతా స్పష్టంగా మాట్లాడిన పుస్తకం ఈ రోమా పత్రిక. ఒక మాటలో చెప్పాలంటే మనకి దీని బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఎన్నిసార్లు చదవండి, ఇందులో డౌట్స్ అలానే మిగిలిపోతాయి. దీని బ్యాక్గ్రౌండ్ లేదా వ్యక్తి, దీని రచయిత ఉద్దేశం ఏంటో మనకు తెలియకుండా పలుమార్లు మీరు దీన్ని ధ్యానించినా మీకేం అర్థం కాదు. ఎందుకంటే అంత డీప్గా ఒక మంచి డాక్టర్ని పౌలు గారు దీంట్లో రాశారు. ఒక మాటలో చెప్పాలంటే 11 అధ్యాయాల వరకు ఒక ఎత్తు, 12 అధ్యాయం నుండి మరొక ఎత్తు. ఈ రోమా పత్రికను 2 భాగాలుగా విడగొట్టుకుంటే 11 అధ్యాయాల వరకు పౌలు గారు డాక్టర్ని మాట్లాడాడు. అర్థమవుతుందని అనుకుంటున్నా. పౌలు గారు 11 అధ్యాయాల్లో ఒక సిద్ధాంతాన్ని గురించి మాట్లాడాడు. 12 అధ్యాయం నుండి ఆచరణీయమైన బ్రతుకు కొరకు మాట్లాడాడు. ఇలా విడగొట్టుకుంటే మీకు చదువుతున్నప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుద్ది. ఇంకా పెడతాం చూడండి. 11 అధ్యాయాల్లో ఒక సిద్ధాంతం కోసం పౌలు గారు మాట్లాడి 12 అధ్యాయం నుండి మనిషి ఎలా బ్రతకాలో చెబుతున్నాడు. అంటే 11 అధ్యాయాల్లో ఏ సిద్ధాంతం మాట్లాడాడు, ఏ డాక్టర్ని మాట్లాడాడు, ఏ థియాలజీ మాట్లాడాడు, ఆయన ఏం మాట్లాడాడంటే అంత వివరించను, కానీ జస్ట్ వీటిని విడగొట్టుకుంటూ మాట్లాడితే 11 అధ్యాయాల్లో మనిషి యొక్క స్థితి కోసం మాట్లాడాడు. మొదటి 3 అధ్యాయాల్లో, మొదటి అధ్యాయం, 2 అధ్యాయం, 3 అధ్యాయంలో మనిషి యొక్క పతన స్థితి, మనిషి దేవునికి ఎలా దూరం అయిపోయాడో చెప్పాడు. అలా దూరం అయిపోయిన మనిషిని విశ్వాసం అనే కృపచేత, దేవుని కృపచేత ఎలా దగ్గరికి చేసుకున్నాడో 4-5 అధ్యాయాల్లో ఆయన వివరిస్తాడు. నెక్స్ట్ 6 నుంచి 8 అధ్యాయాల్లో ఒక నూతన జీవితం, పాపులుగా చచ్చిపోయిన మనము క్రీస్తులో ఎలా బ్రతికింపబడ్డామో, ధర్మశాస్త్రం మనల్ని రక్షించలేదని చెబుతూనే పరిశుద్ధాత్ముడు మనల్ని పరిపూర్ణత వైపు నడిపిస్తాడు అని 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు చెబుతాడు. ఇంకా కుదించి మాట్లాడుకోవాలి అంటే పరిశుద్ధాత్మ యందు విజయవంతమైన జీవితం ఎలా ఉంటుందో 6, 7, 8 అధ్యాయాల్లో ఆయన చాలా స్పష్టంగా వివరిస్తాడు. ఇక 9, 10, 11 అధ్యాయాలు వచ్చేసరికి ఇశ్రాయేలీల పట్ల దేవుని యొక్క సంకల్పము, ఇశ్రాయేలీ ప్రజల విషయంలో దేవుని యొక్క ఆలోచన, దేవుడు తన వాగ్దానాలను విడిచిపెట్టలేదు అనే ఒక సూచనలు ఆయనకి తెలియజేస్తూ ఇటు ఇశ్రాయేలీని ఇటు అన్ని జనుల్ని రక్షించడం దేవుని కృపే అని ఈ 9, 10, 11 అధ్యాయాల్లో మాట్లాడతాడు. వీటి కోసం వివరంగా చెప్పట్లేదు, జస్ట్ అవుట్లైన్స్ అంతే. మీరు ఎప్పుడైనా రోమా పత్రిక చదువుతున్నప్పుడు ఇది మనసులో పెట్టుకుని మీరు చదువుతూ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, చాలా ఈజీగా అర్థమవుద్ది. ఇప్పుడు ఇంకొంచెం డీప్గా, అసలు కాబట్టి
అనే పదాన్ని ఉపయోగిస్తూ సహోదరులారా అని సంబోధిస్తూ ఒక విషయాన్ని చెప్పే ముందు కాబట్టి అంటున్నాడంటే, ముందు 11 అధ్యాయాలు ఏం చెప్పాడు ఇప్పటివరకు చెప్పాను, ఇంకా కుదించి మాట్లాడుకోవాలంటే 11 అధ్యాయాల్లో పౌలు గారు ఏం చెప్పారు అనే ప్రశ్న మీకు వస్తే డైరెక్ట్గా చెప్తున్నాను. పాపంతో మరణించిన మనిషిని తిరిగి జీవింపజేయడానికి దేవుడు ఎలాంటి రక్షణ ప్రణాళిక కలిగి ఉన్నాడో దాన్ని ఫుల్ఫిల్గా పౌలు గారు వివరించారు. అర్థం కాలదా? దేవుడు మనిషి కోసం ఏం చేశాడో చెప్పాడు 11 అధ్యాయాల్లో. అంతే. కొన్ని పదాలు మనకు అర్థం కాకపోతే ఇంతకన్నా వివరంగా నేను చెప్పలేను. ఇక దేవుడు మనిషి కోసం ఏం చేశాడు, ఆయన ఎలాంటి క్రియలు చేశాడు, దేవుడు మనిషి కోసం చేయడం ఏంటి అనే ప్రశ్నతో మీకు ప్రారంభమైతే మొదటి 3 అధ్యాయాలు చదువు. మనిషి తెలియక దేవునికి దూరం అవ్వలేదు, కావాలని తెలిసి కావాలనే దేవుడికి మనిషి దూరం అయ్యాడు. అదే మొదటి అధ్యాయంలో మనకి వచ్చిన ఈ మాటలను బలపరిచే మాటలు కనబడుతుంటాయి. ఆ మొదటి అధ్యాయం 21వ వచనం నుంచి కానీ 18, 19, 20 వచనాల్లో మనకి ఈ మాట కనబడుతుంది. ఏమని? వారు దేవుని గూర్చి ఎరిగియు దేవునిని దేవునిగా మహిమపరచలేదు. ఈ మహిమపరచకపోవడం పక్కన పెడితే, దేవుణ్ణి దేవునిగా మహిమపరచని వీరు దేవుని స్థానంలో విగ్రహాలను తీసుకొచ్చి పెట్టుకున్నారు. చతుష్పాద జంతువులు, ఆకాశ పక్షుల రూపాలని, మనిషి జంతువు కలిపిన రూపాలని, జలచరముల రూపాలని, పురుగుల యొక్క రూపాన్ని, పక్షుల యొక్క రూపాన్ని, వీటన్నిటిని తీసుకొచ్చి పెట్టి ఇదే దేవుడు అని చెప్పారట. ఎవరు? ఇశ్రాయేలీలు అనకండి, యావత్తు ప్రపంచం. ఆ మొదటి అధ్యాయం టెక్స్ట్ ఇశ్రాయేలీలు చూపించే టెక్స్ట్ కాదు అది, జాగ్రత్త. అలాని ఇశ్రాయేలీలకి సరిపోదంటే ఇశ్రాయేలీలకి సరిపోద్ది, కానీ ఆ టెక్స్ట్ మీరు ఎప్పుడు చదివినా మీ దృష్టిలో ఉండాల్సింది ఇశ్రాయేలీల్ని కార్నర్ చేస్తూ పౌలు గారు మాట్లాడింది కాదు. ఇశ్రాయేలీలు, అన్యులు, యావత్తు ఈ ప్రపంచం అంతా దేవునికి ఎలా దూరం అయిపోయిందో చెబుతున్నాడు ఆయన. చాలామంది ఆ మొదటి అధ్యాయం మనకు వివరించినప్పుడు వారు దేవుణ్ణి ఎరిగి దేవుని మహిమపరచలేదంటే, దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరు? ఇశ్రాయేలీలు. వారే అని వారికి ముడిపెట్టకండి. ఇది ఇశ్రాయేలీల కోసం మాత్రమే చెబుతున్న వచనాలు కాదు. ఇది ఇశ్రాయేలీల కొరకు, ఇశ్రాయేలీల కన్నా ముందు బ్రతికిన తరాలు. నిజానికి అబ్రహాము గారిని పిలవక ముందే మనుషులు ఎలా పాడైపోయారో చెబుతున్న సందర్భం ఇది. ఆ నోవాహు జలప్రలయం తర్వాత, భాషలు విడిపోయిన తర్వాత విగ్రహారాధన ఎలా పుట్టుకొచ్చిందో చెబుతున్న వచనాలు అవి. దేవుని గురించి తెలుసా అంటే, ఆ ప్రపంచానికి నోవాహు తర్వాత యెహోవా దేవుని గురించి, నిజ దేవుని గురించి ప్రతి మానవాళి హృదయంలో ఒక తృష్ణ ఉండేది. కాకపోతే ఆ దేవునికి విగ్రహాలను పెట్టి పూజించడం స్టార్ట్ చేశారు. ఇదే దేవుడని. ఇశ్రాయేలీలు యెహోవా పేరు మీద దోణ్ణి ఎలా అయితే కలుగజేశారో, నిజదేవుడున్నాడని ఎరిగిన వీరే నిమ్రోదుకు ముందు, నిమ్రోదు తర్వాత యెహోవా దేవునికి విగ్రహాలను పెట్టడం స్టార్ట్ చేశారు. అలా మెల్లిమెల్లిగా నిజదేవుడు కనుమరుగైపోయాడు. మెల్లిమెల్లిగా భ్రష్టాత్మ వీరిలో సంభవించి దుర్మార్గమైన క్రియల్లోనికి వెళ్ళిపోయారని చెబుతున్నాడు పౌలు గారు. ఈయన చిన్న విషయం చెప్పట్లేదు. విగ్రహారాధనకి ప్రారంభం ఎలా వచ్చిందో చెబుతున్నాడు. దేవుని కోసం తెలియక విగ్రహారాధన రాలేదు. దేవుడనే ఆసక్తి, ఆ తృష్ణ ఆ హృదయంలో ఉండబట్టే విగ్రహారాధన వచ్చిందని చెబుతూ, ఇలా కావాలని తెలిసి ఆ మాట నొక్కుతున్నాడు ఆయన 21వ వచనంలో. మరియు వారు దేవునిని ఎరిగి, అంటే దేవుడు తెలిసి కూడా దేవునికి దగ్గరగా ఉండడం చేత కాలేదు మనిషికి. దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవునితో ఎలా ఉండాలో తెలుసు, ఆయన ఎలా ఆరాధించాలో తెలుసు, ఆయనకి రూపాలు పెట్టకూడదని తెలుసు. ఇన్ని తెలిసిన ఈ ప్రజానికం, ఈ మానవాళి దేవునికి దూరంగా పరుగులు పెట్టిందట. అంటే ఆయన చెబుతున్నాడు పౌలు గారు, ఈ 11 అధ్యాయాలు ఏం జరిగిందంటే, మనిషి కావాలని దేవునికి దూరంగా పారిపోయాడు. కావాలని పాపం అనే మడుగులోనికి దూకేశాడు. కావాలని పాపం అనే సంద్రంలోనికి కొట్టుకుని పోయాడు వీడు. కావాలని తెలియకుండా ఎవ్వడు పాపం చేయడు. కావాలని తెలిసే చేస్తాడు అని చెబుతున్నాడు పౌలు గారు. ఇలాంటి లోతైన విషయాలు చెబుతూ, కావాలని మనిషి దేవునికి దూరం అయితే మన దేవుడు ఎలా అంటాడనంటే, మనిషిని వదులుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. మీరు పాత నిబంధన నుండి ప్రకటన గ్రంథం వరకు చూడండి, మన జీవితాల వరకు చూడండి. మనిషి ఎంత పాపం చేసినా పాపాన్ని ఖండించాడు, పాపాన్ని ద్వేషించాడు, కానీ పాపిని ప్రేమిస్తూ ఆయన వెనక పరిగెట్టుకుంటూనే వచ్చాడు మన ప్రభువు. అది మన దేవుడు. ఒక భక్తుడు ఏమంటాడంటే,
మన దేవునికి మనిషిని వదులుకోవడం చేత కాదట, అంత ప్రేమించాడట మనిషిని. చాలామంది అంటున్నారు కదా, నిన్నే అన్నయ్య వాళ్ళు చెప్పారు, అన్న వాళ్ళు చాలామంది అంటారు, ఆయన నమ్ముకోకపోతే చంపేస్తాడండి మీ దేవుడు, ఆయన నమ్ముకోకపోతే చంపేస్తాడంటే ఫినెహాస్ గారు వ్యాఖ్యానం ఇచ్చాడు కదా రామాయణం కోసం, అందులో అన్న మాట మీకు చెప్తున్నాను. నేను వినలేదు, అన్న వాళ్ళు చెప్పారు. ఏమని? ఆయన నమ్ముకోకపోతే చంపేస్తాడు, ఆయన నమ్ముకోకపోతే చంపేస్తాడంటే, క్షమించండి, మీ దేవుడు పాపులను కూడా శిక్షించడు, పాపులను కూడా శిక్షించడు, పాపులను కూడా రక్షిస్తాడు. ఆయన చంపడంటే మా యుద్ధ వీరులు చూడు పాపాన్ని, ఆయన మా దేవుళ్ళు పాపిని క్షమించరు, చంపేస్తారు, యుద్ధాలు చేస్తారు, కత్తులేసుకుని పోతారు, బాణాలతో వెళ్తారు, బల్లె ఇచ్చుకుని పొడుస్తారు. మా దేవుడు నీతి కొరకు సత్యం కొరకు స్థిరంగా ఎలా నిలబడతారని చెబుతూ, ఇప్పుడు ఈ దేవుణ్ణి, మన ప్రభువుని, మీ దేవుడు పాపులను రక్షిస్తాడు, మీ దేవుడు వ్యభిచారాలను రక్షిస్తాడు, మీ దేవుడు దొంగలు రక్షిస్తానంటాడు. ఇదేం దేవుడు? పాపాన్ని శిక్షించాలి కదంటే ఆయన వేసిన కౌంటర్ ఏంటో చెప్పనా? నిజమే, మా దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తాడు. ఎందుకనంటే మా దేవుడు తన స్వతహాగా తన పిల్లల్ని ఆయన సృష్టించుకున్నాడు, ఆయన కన్నాడు కాబట్టి తన కన్న బిడ్డల్ని తను చంపుకోలేడు. మీ దేవుడికి అనలేదు, అందుకే చంపేస్తాడు. భలే కౌంటర్ వేసాడండి. మీరు ఎక్కడ వేయకండి, ఎప్పుడైనా ఇలాంటి వాళ్ళు ఎదురైతే వాళ్ళకి చెప్పండి, వీళ్ళు మతోన్మాదులు కాబట్టి వాళ్ళకి చెప్పండి అలా సమాధానం. మన దేవుడు ఎందుకు ప్రేమమయుడు, ఎందుకు మనల్ని శిక్షించాడు, ఎందుకు మనల్ని చంపుకోవడం ఆయనకి ఇష్టం ఉండదంటే ఆయన చేతులారా కలగజేసుకున్నాడు. ఆయనకి మనం అంటే ఇష్టం, ఆయనకి మనం అంటే ప్రేమ. మనం లేకపోతే ఆయనకు ఉండాలనిపించదు, అంత ఇష్టం. మనతో సహవాసంలో ఉండడానికే ఆయన తన స్వరూపాన్ని మనకిచ్చాడు. మనతో సహవాసంలో ఉండడానికే ప్రతి చల్లపూట ఆదాము దగ్గరకు వచ్చి ముచ్చటించేవాడు. మనతో ఆయన ఉండడానికే ఆ రోజు పరలోకంలో ఉండాల్సిన ప్రభు, దేవదూతల మధ్య ఆరాధింపబడాల్సిన ప్రభు ఆ రోజు మందిరంలోనికి వచ్చింది. ఆయన మహిమ గుడారంలోనికి వచ్చింది, మందసంలోనికి వచ్చింది. ఇశ్రాయేలీలు ప్రజల మధ్య నేను వారితో ఉండినట్లు, వారిలో ఉండినట్లు నాకు ఒక గుడారాన్ని నిర్మించన్నాడు. దేనికి? మనుషుల మధ్య ఉండడం అంటే, మనుషులతో సన్నిహిత సహవాసం కలిగి ఉండడం అంటే మన దేవునికి చాలా పిచ్చి. అందుకే అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఆయన వారి మధ్య నడిచాడు. లేవియ కాండానికి వచ్చేసరికి నేను వారి మధ్య నడుతును, నేను వారి మధ్య సంచరింతును అనే పదాలు మనకు కనబడితే, అంటే దేవుని యొక్క ఆలోచన మనిషిని వదులుకోవడం కాదు, మనిషిని మరలా తను సంపాదించుకోవడమే ఆయన యొక్క చిత్తం. ఇలా జరుగుతున్నప్పుడు పౌలు గారు ఇదే చెప్తున్నారు, మనిషి కావాలని పాపం చేస్తూ పరుగులు పెడుతుంటే ఆ మనిషిని ప్రేమించడానికి, ఆ మనిషిని హక్కును చేర్చుకోవడానికి దేవుడే మన వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చాడట. అలా వచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తు చేస్తూ, దేవుడు ఇలా వస్తున్నాడు, మనిషి ఇలా పారిపోతున్నాడు, దేవుడు వస్తున్నాడు, మనిషి పరిగెడుతున్నాడు, ఎన్నో విధాలుగా ప్రభు వారి మధ్య సంచరించడానికి చూసి ఆ ఇంకులో ముంచి ఆయన కోసం రాయడం స్టార్ట్ చేసేస్తే ఈ భూమి మీద కనబడుతున్న ఈ విశ్వం మీద, ఈ ఆకాశం మీద అన్నిటినీ ఒక పేపర్లో పరిచి రాయడం ప్రారంభిస్తే ఆయన ప్రేమ కొరకు చివరికి ఆయన పరిచయం కూడా పూర్తవుదట. అర్థమైందో లేదో? దేవుని ప్రేమను గూర్చిన పరిచయము సముద్రాల్లో ఇంకా అయిపోద్ది, నీరు అయిపోద్ది. ఈ చెట్లన్నీ వాడిపోతే రాసి 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 ఆకాశం నిండిపోద్ది. కానీ దేవుని ప్రేమను గురించి పరిచయపు వాక్కులు అవ్వట, పరిచయం. ఇంకా ఆయన ప్రేమ గురించి లోతు రాయాలంటే ఎక్కడ రాస్తావు? అంటాడైనా, నేనన్న మాట కాదు. ఎంత ప్రేమించాడు కాబట్టి, నీ కొరకు రిక్తుడిగా వచ్చాడు కాబట్టి, తన దగ్గర ఏమీ ఉంచుకోలేదు కాబట్టి, కల్వరిగిరిలో మన పాపాల నిమిత్తము ఆయన పాప శరీర ఆకారంతో వచ్చిన ప్రభువు మన పాపాలను ఆయన మీద వేసుకుని, మన శిక్షను ఆయన మీద వేసుకుని నీతి అనే వస్త్రాన్ని మనకిచ్చాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అని ఇప్పుడు చెబుతున్నాడు, దేవుడు మీ కొరకు ఎంత చేశాడు కాబట్టి సహోదరులారా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. అది కూడా దేవుడు చూపిన కరుణా వాత్సల్యాన్ని బట్టి మనం ఏం చేయాలో తెలుసా? 11 అధ్యాయంలో డాక్టర్ని మాట్లాడిన పౌలు గారు డాక్టర్ని ముగించేశాడు. ఇక 11 అధ్యాయంలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 11 అధ్యాయంలో డాక్టర్ని అయిపోయింది, ఇక సిద్ధాంతం అయిపోయింది. 12 అధ్యాయానికి వచ్చేసరికి ఆచరణీయమైన బ్రతుకు కోసం మాట్లాడుతున్నారు, ప్రాక్టికల్ లైఫ్ మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు మీకోసం చాలా చేశాడు కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాల్ని ఆయనకి సమర్పించుడి. ఈ మాట కూడా కొంచెం లోతుగా ధ్యానం చేస్తే ఒక్కొక్క పదానికి గంట పట్టుద్ది. అన్నీ చెప్పను కానీ ఒక మాట అయితే గుర్తు చేస్తా. దేవుడు చాలా చేశాడు కదా మీకోసం, మీ స్థానంలో నిలబడ్డాడు, మరలా తనతో ఐక్యపరుచుకున్నాడు. నువ్వు తను కొట్టి చంపేస్తావని తెలిసిన నీకు జీవాన్ని ఇచ్చిన జీవాధిపతి భూలోకానికి వచ్చి మీ కొరకు ఆయన ఆహుతి అయిపోయాడు. కాబట్టి సహోదరులారా,
మీరేం చేయాలంటే పరిశుద్ధంగా దేవునికి అప్పగించుకోండి మీ జీవితాల్ని. ఈరోజు క్రైస్తవం ఎక్కడ ఆగిపోయిందంటే డాక్ట్రిన్స్ దగ్గర ఆగిపోయింది, ఆచరణీయమైన బ్రతుకు దగ్గరకు రావట్లా. కానీ పౌలు గారు 11 అధ్యాయుల్లో మనిషి యొక్క ఊహలకు మించిన డాక్టరీని మాట్లాడుతూ, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మాట్లాడుతూ, ఎంత చేసిన తర్వాత మనిషి ఏం చేయాలో చెబుతున్నాడు. అంటే ఒక మనిషి ఎప్పుడు పరిపూర్ణుడు అవుతాడు అని అంటే డాక్టర్స్ నేర్చుకుని జ్ఞానం సంపాదించుకున్న దగ్గర ఆగిపోతే ఆ మనిషి ఎప్పటికీ పరిపూర్ణులు కాలేడు. డాక్టరీని అనగానే మన భాషలో వాక్యం తెలిసిన తర్వాత వాక్యానుసారంగా ఎలా బ్రతకాలో తెలుసుకోవాలి. ఇది మొట్టమొదటి అడుగు. 12 అధ్యాయం నుండి 15 అధ్యాయం వరకు చివరి వరకేక మనిషి ఎలా ఉండాలో చెబుతాడు, అసలు ఏం చేయాలో చెప్తాడు. దేవునికి అంకితమైన జీవితం అంటే ఎలా ఉంటుందో జీవించి చూపించమంటాడు. సంఘంలో ప్రేమ, సేవ, వినయం, విధేయత, శత్రువులను కూడా ప్రేమించడం, అధికారులకు లోబడి ఉండడం, బలహీనల్ని గౌరవించి హక్కును చేర్చుకోవడం, ఇవన్నీ ఆచరణీయమైన బ్రతుకులు ముడిపెడుతూ అంటాడు. మొట్టమొదటిగా ఇవన్నీ మీరు చేయాలంటే ఫస్ట్ ప్రభు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అని అంటే డాక్టర్ని తెలుసుకున్నారని కాదు. ఆ డాక్టర్లో నుండి ప్రభుని చూసి ఆయన ప్రేమను చూసినప్పుడు నీ జీవితాన్ని ఆయన అడుగుతున్నాడు, పరిశుద్ధంగా అడుగుతున్నాడు. నిజానికి ఈ పరిశుద్ధంగా అడుగుతున్న ఈ జీవితాన్ని మనం ఎక్కడిస్తాం చెప్పండి ప్రభువుకి? సంఘంలో ఇస్తాం పరిశుద్ధమైన బ్రతుకుని, సమాజంలో నీచమైన బ్రతుకుని ప్రభువుకి చూపిస్తాం. ఇప్పుడు అన్న మాట మరలా జ్ఞాపకం చేస్తున్నా, ఆదివారం క్రైస్తవుడిగా ఉండడం గొప్ప సంగతి కాదు, సోమవారం క్రైస్తవుడిగా ఉండు. ఆదివారం క్రైస్తవుడిగా ఉండడం అది పెద్ద విషయమే కాదు. సంఘంలో అందరూ నటించే వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు, ఇక్కడ మనం నటించడం పెద్ద వింత కాదు. జీవించు. పోనీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు కదా, గగ్గోలు పెడుతున్నావు, ఏడుస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రసంగాలు చేస్తున్నావు, ఇవన్నీ దేవుడు స్వీకరించాలి అని అంటే, ఇక్కడికి వచ్చి చేసింది స్వీకరించాలి అని అంటే బయట ఉన్న 6 రోజులు బాగోలు మన జీవితం. ఈ 6 రోజులు మన జీవితం బాగుంటే ఈ 7 రోజు దేవుడు స్వీకరిస్తాడు. అది లేకుండా ఇది ఉంటే ప్రభు అంటాడు, అవసరం లేదు, నేను నీకోసం ఎంత చేశాను కానీ నీకు నేను పట్టట్లా అని చెబుతూ పరిశుద్ధంగా దేవునికి అర్పించండి. అది ఎలా ఉండాలంటే సజీవ యాగంగా మీ శరీరాల్ని, సజీవ యాగంగా ప్రభు ఇమ్మంటే మనమేమిస్తాం దేవునికి యాగంగా? యాగం అంటే అర్థం ఏంటి? యాగం అంటే సమర్పించుకోవడం. యాగం అంటే అర్థం ఏంటి? బలిగా అర్పించడం. ఇప్పుడు యాగము అని అంటే ఇప్పుడు బలి, సమర్పించుకోవడం, అర్పించుకోవడం అనే అర్థం వస్తే, ఇప్పుడు ప్రభువుకు మనం పరిశుద్ధంగా అప్పగించుకోవాలట. ఎలా అప్పగించుకోవాలి? యేసుక్రీస్తు వారు ఎలా అయితే మన కొరకు పాప పరిహారార్థ బలిగా తను తాను అప్పగించుకున్నాడో మనం కూడా అలానే యాగం అయిపోవాలి. కానీ మనం ఏమిస్తాం ప్రభువుకి? గుణదల పోయి గుండె గీయించుకుంటాం, అంతేనా? గౌరవపట్నం పోయి 3 కత్తెరలు ఇస్తావు, వైజాగ్ పోయి మొక్కుకుంటావు. ఇది కాదు, ఈ యాగం కాదు ప్రభు అడిగేది. మృతమైన తల వెంట్రుకలు కాదు ప్రభు అడిగేది, సజీవ యాగంగా మన దేహాలను అడుగుతున్నాడు ఆయన. అది ఎలా ఉండాలంటే ఒక్కసారి ప్రభువుకు అర్పించిన తర్వాత అది అర్పింపబడిన వాడు లేదా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నవాడికి ఆమోదయోగ్యంగా ఉండాలి. ఇప్పుడు బలేస్తున్నాను అనుకో, ఆ బలేస్తున్న గొర్రె పిల్ల మీద నాకు అధికారం ఉంటుందా? స్వీకరించేవాడికి అధికారం ఉంటుందా? స్వీకరించేవానికే అధికారం. ఇది మీకు అర్థమైతే దేవుడు మన కొరకు ఇంత చేసిన తర్వాత మన దేహాలను అడుగుతున్నాడు, మన మనసులను అడుగుతున్నాడు, మన జీవితాన్ని అడుగుతున్నాడు. అది కూడా సజీవ యాగంగా, మరి ముఖ్యంగా పరిశుద్ధంగా. ప్రభువు పాప పరిహారార్థ బలి నిమిత్తము ఆయన సజీవ యాగంగా బలైపోయాడు. మనం ఇచ్చే బలి సజీవ యాగమైంది, కాకపోతే ఇది పాపాల నిమిత్తం చెల్లించే బలి కాదు. ఇది పాపాల నిమిత్తం చేసే యాగం కాదు. ఇది ప్రభువు నా కొరకు ఇంత చేశాడు కాబట్టి కృతజ్ఞతగా ఆయనకి తెలియజేసే బలిది, కృతజ్ఞత బలిది. అది అడుగుతున్నాడు ప్రభు. సజీవ యాగంగా ఇవ్వాలట. సజీవ యాగంగా మృతమైపోయిన మన దేహాలు కాదు, మృతమైపోయిన మన క్రియలు కాదు, చచ్చుబడిపోయిన మన కాళ్ళు చేతులు కాదు, వయసు ఉన్నప్పుడు, సత్తు ఉన్నప్పుడు, బలం ఉడిగిపోకముందు ప్రభు అడుగుతున్నది ఇవ్వాలట. ఆయన బతిమాలుచున్నాడట, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇది దేవుని కొరకు ప్రత్యేకింపబడింది దేహం. పెళ్ళి కావాల్సిన పిల్లలు ఒక 4 రోజుల్లో పెళ్ళి ఉందనుకోండి, చక్కగా బట్టలు ముందే కొనుక్కుంటారు, సూట్ కొనుక్కుంటారు, ఫ్రాకులు కొనుక్కుంటారు, చీరలు కొనుక్కుంటారు కదా. పరిశుద్ధత అంటే ఎలా ఉండాలంటే, సజీవంగా దేవునికి ప్రత్యేకింపబడింది ఎలా ఉండాలంటే, ఇలా బట్టలు కొనుక్కున్న ఈ బట్టలు ఏవైతే ఉన్నావో ఇంకో 4 రోజుల్లో పెళ్ళి ఉంది, వీళ్ళు ఆల్రెడీ కొనేసుకున్నారు, రేపు పొద్దున్న నువ్వు పనిలోకి పోవాలి, ఆ సూట్ వేసుకుని వెళ్ళిపోతావా? 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 వెళ్ళవు.
మీ ఇంటికాడ గిన్నెలు తోమాలి, ఫ్రాక్ వేసుకుని తోమేస్తావా? తోముతావా? వేసుకో. అవి ప్రత్యేకించు వివాహ దినానికి. దేవుడు అడిగేది అదే, నాకు ప్రత్యేకంగా ఈ లోకానికి వేరుగా. అందుకే కింద అంటాడు, ఈ లోకంతో మీరు కలొద్దు, ఈ లోకపు మోసలోనికి మీరు వెళ్ళొద్దు. మోస అనగానే మీరు మర్యాద అనగానే ఏదో అనుకుంటున్నారు. మర్యాద అన్న పదానికి మూలార్థంలో మోస అనే పదం వాడబడింది. మోస అంటే కుమ్మరివారి దగ్గర, మన దీపావళి జరిగింది కదా, కుమ్మరివారి దగ్గర కొన్ని వస్తువులు ఉంటాయి, అందులో కొంచెం మట్టేస్తే ఆటోమేటిక్గా రూపాన్ని బయటకి ఇస్తుంది. దీన్నే అచ్చులు అంటారు కదా. ఇలాంటి పదాన్ని వాడాడు పౌలు గారు మూలంలో. ఆ పదాన్ని వాడుతూ మీరు లోకంలోనికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళారనుకోండి, లోకం మెల్లిగా తన రూపంలోనికి మార్చేసుకుంటుంది. ఒక అచ్చు తయారు చేసి అచ్చులోకి సిమెంట్ పోసి ఇలా తిరగేసి కొడితే దానిలో ఉన్న అచ్చు ఎలాగైతే బయటకు వస్తుందో, లోకంలోనికి మన జీవితాలు వెళ్ళామనుకోండి, లోకం కూడా మనల్ని మెల్లిమెల్లిగా దాని రూపంలోకి మార్చేస్తుంది. అందుకే పౌలు గారు అంటున్నారు, ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. దేవుడు చెప్పాడు, ఏది ఉత్తమో దాన్ని అనుసరించు, యుక్తమైన దాన్ని అనుసరించు, అనుకూలమైన దాన్ని, సంపూర్ణమైన అసలు దేవుని చిత్తం ఏంటో నువ్వు తెలుసుకున్న దాని విధంగా నువ్వు బిహేవ్ చేయని అంటున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. నిజానికి దీని మూలంలో ఏముందో తెలుసా? ఇదే అసలు సిసలైన ఆరాధన. ఇదే దేవునికి నచ్చే వర్షిప్ అనే పదం వాడబడింది. సేవ అన్న పదానికి ఇదే దేవునికి నచ్చే ఆరాధన ఏదైనా ఉంది అని అంటే, మన జీవితాల్ని ప్రభు కొరకు కృతజ్ఞతగా అర్పించుకోవడం. దేవుడు మన కొరకు సజీవ యాగంగా తన జీవితాన్ని ఇస్తే, అదే సజీవ యాగం ద్వారా రక్షింపబడిన మనము సజీవ యాగంగా కృతజ్ఞత బలి కలిగి దేవుని కొరకు జీవించడం. ఇది చెప్తున్నాడు. ఇలా ఆచరించండి, ప్రభు మీ కొరకు మరణించాడు. ఇలా ఆచరించండి, లోకంతో కలవద్దు. దేవుడు తగ్గించుకుని వచ్చాడు, దేవుడు మీకు జీవితాన్ని ఇచ్చాడు. లోకం వైపు చూడొద్దు, జాగ్రత్తగా బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, సజీవ యాగంగా మీరు శరీరాన్ని దేవునికి సమర్పించుకుందామని పౌలు గారు బతిమలాడుతున్నారు. ఇది డాక్టర్ని ముగించి ఆచరణీయమైన బ్రతుకులోనికి వచ్చిన పౌలు గారు మనతో కూడా చెప్తున్నాడు. ఆ రోజు సంఘానికి చెప్పిన పౌలు గారే, ఎంత నేర్చుకున్నామో దానికి తగ్గట్టుగా మన జీవితాలు ఉండాలి. చాలా లోతైన సంగతులు వింటున్నాం ఈ కాకినాడలోను రాజమండ్రిలోను. ఎంత లోతైన సంగతులు వింటున్నప్పుడు ఆ లోతైన వేరు మన జీవితాల్లో లేకపోతే డాక్టర్ నేర్చుకుని నీ జీవితము వృధా ప్రయాస అయిపోద్ది, నీ టైం వేస్ట్ అయిపోతుంది. గుర్తుంచుకో, ఆచరణీయమైన బ్రతుకు ఇటు డాక్టర్ రెండు ఉండాలి. వాక్యపు లోతు తెలియాలి, వాక్యానుసారమైన లోతు జీవితంలో ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే ఆ రోమపత్రిక ఆయన కోరుకుంటున్న జీవితం మనలో అలా వెలుగుతుంది. దేవునికి నచ్చిన బిడ్డలుగా మన జీవితాన్ని ముగిస్తాం. అంటే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించడం గాక. సుధాకర్ అని ప్రార్థన చేస్తారు.